కన్న తల్లి కండ్ల ముంగట జీవిడిస్తే ఎంత బాధ అవుతుందిలా ఆ బాధ మాటల్లో చెప్పలేరు ఏడుపుతోను కూడా సమాధానం పడలేరు నోరుండి ఏదైనా చెప్పచ్చే మనకే నరకమోతిగా అనిపిస్తే నోరు లేని జీవాలు చచ్చిపోయిన తల్లి కోసం పడే బాధ చూస్తా ఉంటే గుండెలల్లా కలుక్కుమంటదుల్లా తల్లి ప్రేమ ఎవ్వరికైనా ఒక్కటే కదా మరి చూస్తున్నారా ఎన్ని పాము పిల్లలున్నాయో ఒక్కటి కాదు రెండు కాదు 25 నాగుం పాము పిల్లలు తల్లి పాము పొంట ఎట్లా తిరుగుతున్నాయో చూడుర్రి అబ్బా చూస్తుంటే తల్లి ఆటాడిస్తున్నదేమో అని అనుకోకుర్రి ఆ తల్లి చచ్చిపోయింది పాపం పిల్ల పాములన్నీ తల్లడిల్లుకుంటా గిల్లర గిల్లర దండలాడుతున్నాయి అసలు కథ ఏందంటే చిత్తూరు జిల్లా దిన్నిపల్లె అనే ఊర్లే ఒకల మామిడి తోటల పెద్ద నాగుం పాము కనిపించిందట కరిచేతందుకొస్తుంటే తోట కావాలి మనిషి కొందరు కూలోళ్ళని పిలిచి చంపిండట మరి చచ్చిపోతున్నా అని తల్లి ఏడిపే వినిపించిందో లేకపోతే ఎట్లా తెలిసిందో గాని పక్కకే ఉన్న ఎలుకల సోరిక నుంచి ఒక్కొక్కటి ఇగో గిట్ల పాములన్నీ బయటకు వచ్చినాయట ఓర్ నాయనో ఇదెక్కడి గోసరో అని తల్లి పాముని చంపిన వాళ్ళంతా మస్తు దడుచుకుర్రట ఒక్కటి రెండు వెళ్ళితే కొట్టి సంపుతురు కావచ్చు గాని అగో 25 దాకా పిల్లలు బయటకు వెళ్లే వరకు ఊరోళ్ళకే మస్తు బాధ అనిపించి సంపకుంటూ ఇడిచిపెట్టిర్రట ఆగో ఆగో అబ్బా ఒక్క దిక్కు పెడుతుంటే ఎట్లు ఉరుకుతున్నాయో చూడుర్రి మన లెక్క వాటికి ఏమన్నా నోరున్నదా మా అమ్మని ఎందుకు చంపినరా నిలదీసేతందుకు అయ్యో అని అనుకుంటుర్రట ఊరోళ్ళంతా కానీ చంపిరి అయిపోయే మరి ఆ పాములన్నిటినీ ఎక్కడ ఇడిచిపెట్టిర్రో ఏమో గాని ఆ పాములను చూస్తుంటే మస్తు గోస అనిపిస్తున్నది కదా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ